అందరికీ నమస్తే అండి. 2019-24 సంవత్సరంలో మన రాష్ట్రంలో ఆర్థికపరమైన అరాచకం ఎలా ఉంది అనేది కళ్ళకు కట్టినట్టు నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది నిన్న. ఆ రిపోర్ట్‌ను మనం ఒకసారి ఉన్నదన్నట్టు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇది ఏ ఒక్కరో ఇంట్లో కూర్చొని తయారు చేసిందో, లేదంటే చంద్రబాబు గారో, లేదంటే ఈ వైసీపీ వాళ్ళో అనే యెల్లో మీడియా వాళ్ళో తయారు చేసిన రిపోర్ట్ కాదు. నీతి ఆయోగ్ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్. ఇది మీకు కూడా గూగుల్‌లో అవైలబిలిటీ ఉంటది. మీరు గూగుల్‌లోకెళ్ళి పక్కన స్క్రీన్ షాట్‌లో చూపించినట్టు ఎఫ్హెచ్ఐ రిపోర్ట్ ఆన్ ఏపీ ఫైనాన్షియల్ అని కొట్టండి. అని కొడితే మీకు అందులో NITI.gov.in అని ఒక PDF ఫైల్ లింక్ ఓపెన్ అవుద్ది. అంటే నీతి ఆయోగ్ అఫీషియల్ వెబ్సైటు లింక్ ఓపెన్ అవుద్ది. అందులో ఆ లింక్ ఓపెన్ చేయండి. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 అని ఒక PDF ఫైల్ ఓపెన్ అవుద్ది. సో ఆ ఫైల్ మనం ఓపెన్ చేస్తే అందులో మీరు మొత్తం చదువుకోవచ్చు. దాదాపుగా ఇది దీనిలో మీరు అన్ని పేజీలు చదువుకుంటూ వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అరాచకం ఎలా జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ మీరు పక్కన ఫోటో చూడండి, ఒక మ్యాప్ చూడండి, ఇండియన్ మ్యాప్. ఈ మ్యాప్ మొత్తం మీద మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పైన ఉన్న పంజాబ్ ప్యూర్ రెడ్ కలర్లో ఉంది. అంటే అక్కడ ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఆర్థిక ఆరోగ్యం ఎంత చెత్తగా మెయింటైన్ చేశారనేది అది సూచి. అలాగే అదే మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ చూడండి, ముదురు నారింజ రంగులో ఉంది. అంటే ఆల్మోస్ట్ రెడ్కి దగ్గరలో ఉంది. అంటే సెకండ్ వర్స్ట్. దేశంలో పంజాబ్ ఫస్ట్ వర్స్ట్, ఆంధ్రప్రదేశ్ సెకండ్ వర్స్ట్. దీన్నే మనం మ్యాప్లా కాకుండా ర్యాంకుల వారీగా టేబుల్ ఫార్మాట్లో కూడా మీరు పక్కన చూడొచ్చు. టేబుల్లో చూసుకుంటే ఫస్ట్ బెస్ట్ పొజిషన్లో ఒడిస్సా ఉంది. అంటే ఆర్థికపరమైన ఆరోగ్య సూచి దీనిలో ఫస్ట్ పొజిషన్లో ఒడిస్సా బాగుంది, బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఉంది. లీస్ట్ వర్స్ట్ కండిషన్స్లో ఇదే టేబుల్లో పంజాబ్ ఉంది. పంజాబ్లో పరిస్థితి అస్సలు బాగోలేదని. పంజాబ్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే మన రాష్ట్రం దిగువ నుంచి 2వ ర్యాంకుకు పడిపోయింది. చూసారా ఎంత చెత్త పొజిషన్లో ఉన్నాము మనం అనేదానికి ఇదే సూచిక. మన ఫైనాన్షియల్ హెల్త్ మన రాష్ట్రంలో ఏ విధంగా మెయింటైన్ చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనడానికి ఇది. అలాగే మీరు ఇదే ఫైల్లో ఇంకా ముందుకు వెళ్తే అంటే టీడీపీ ఉన్నప్పుడు బాగుందా, వైసీపీ వచ్చినాకనే దిగిపోయిందా అనే డౌట్ మీకు రావచ్చు. సో అది కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మీరు తర్వాత ఫైల్ చూడొచ్చు. తర్వాత నేను ఈ స్క్రీన్ షాట్ పెడుతున్నాను, ఇక్కడ చూడొచ్చు. ఈ స్క్రీన్ షాట్లో 2014-15 ఎలా ఉంది, 2018-19 ఎలా ఉంది, 2022-23 ఎలా ఉంది అనేది ఇచ్చారు. ఇక్కడ 2022-23లో ఆంధ్రప్రదేశ్ 17th పొజిషన్లో ఉంది, 17th ర్యాంక్లో ఉంది. ఇదే 2014-19లో ఆంధ్రప్రదేశ్ 13వ ర్యాంకులో ఉంది. 2014 నుంచి 19 వరకు 13వ ర్యాంకులో ఉంది. వైసీపీ వచ్చాక 17వ ర్యాంకుకు పడిపోయిందనమాట. అలాగే పక్కన మీరు ఇంకో టేబుల్ ఒకటి చూడొచ్చు. ఈ టేబుల్లో ఏ రాష్ట్రంలో కంపారిజన్ ఉంది. 2014-15, 2022-23 కంపారిజన్ ఒకటి ఇచ్చారు. ఈ కంపారిజన్ టేబుల్ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడొచ్చు అనమాట. ఇందులో 2014 నుంచి 2021 వరకు ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 13లో ఉంది. 2022-23లో 17వ ర్యాంక్కి వెళ్ళింది అనేది కూడా చాలా క్లియర్గా టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే, సో ఇదంతా మీరు రిపోర్ట్ మొత్తం చదవండి టైం ఉన్నప్పుడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక అరాచకాలు ఎలా జరిగాయి. దీనికి కారణం ఏంటంటే, అంటే ఒకటండి, మనం హెల్త్ సరిగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, బాడీని సక్రమంగా మెయింటైన్ చేయాలి, డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి, దానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి, ఆరోగ్య సూత్రాలు, వాటిని పాటించాలి. అవి పాటించకపోతే ఏమవుద్ది, మన శరీరం రోగాలమయం అవుద్ది. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికపరమైన రోగాలమయం అయిందనమాట. ఆర్థికపరమైన ఆరోగ్య విధానాలు పాటించలేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికపరమైన రోగాల రొచ్చుగా మారింది. దీని నుంచి బయటకు రావడం కష్టం, దాదాపుగా కష్టం. బయటకు రావాలంటే ఫైనాన్షియల్ డిసిప్లైన్ అమలు చేయాలి. అంటే ఆర్థికపరమైన క్రమశిక్షణ అమలు చేయాలి, వ్యాయామం చేయాలి.
ఆల్రెడీ ముదిరిపోయిన తర్వాత, రోగం ముదిరిపోయిన తర్వాత ఇంకా ఎంత వ్యాయామం చేసి ఎంత జాగ్రత్తలు తీసుకుంటే ఏంటి లాభం? సో ఇప్పుడు మనది ముదిరిపోయే పరిస్థితిలో ఉందన్నమాట. రోగం ముదిరింది. దీన్ని మళ్ళీ జాగ్రత్తగా ఇప్పుడు ఒకేసారి 60 కేజీలు వెయిట్ మెయింటైన్ చేస్తున్నాడు, 100 కేజీలకో 110 కేజీలకో పెరిగిపోయాడు అనుకోండి, స్థూలకాయుడు అయిపోయాడు అనుకోండి, మళ్ళీ అంటే హెల్త్ దొబ్బినట్టే కదా. సో దాన్ని రోగాలమయమైనట్టే కదా, బీపీ షుగరు అన్నీ వచ్చేస్తాయి కదా. సో దాన్ని మళ్ళీ కంట్రోల్, అమ్మో నేను బరువు పెరిగిపోయాను, నేను కంట్రోల్ అవ్వాలి, నా హెల్త్ నా కంట్రోల్లో ఉండాలి, నేను వెయిట్ తగ్గాలి అని అప్పటికప్పుడు ఇంకా విపరీతంగా ఎక్సర్సైజులు చేసి అన్ని హెల్త్ టిప్స్ పాటించి డైట్ పాటించి మంచి ఫుడ్ తీసుకుంటే తగ్గగలడా 60కి? మహా అయితే ఒక 90కో 80కో వస్తాడేమో విపరీతంగా కష్టపడితే. సో ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యపరమైన ఆర్థిక పరిస్థితి కూడా అంత వర్స్ట్ కండిషన్లో ఉంది. 2014-15 నుంచి 2022-23 నాటికి అలా దిగజారింది. సో ఇప్పుడు మళ్ళీ దానికి తీసుకువెళ్ళాలి అంటే ఒడిశా స్థాయికి అక్కర్లా, అట్లీస్ట్ మధ్యలో 10th ర్యాంక్కి తీసుకెళ్తే చాలు. అంటే మరీ బెస్ట్ అక్కర్లేదు, మరీ వర్స్ట్ అక్కర్లేదు, మిడిల్కి తీసుకువెళ్ళాలన్నా సరే మినిమం 5 సంవత్సరాలు పడుతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా ఎడాపెడా అప్పులు చేయకూడదు, దొరికిన చోటల్లో అప్పులు చేసేయకూడదు, ఎడాపెడా పనికిమాలిన ఖర్చులు పెట్టకూడదు, చాలా డిసిప్లైన్గా వెళ్ళాలి. మరి అది సాధ్యమేనా? సాధ్యం అవ్వదు. గత ప్రభుత్వం అలవాటు చేసింది, ఆర్థిక అరాచకాలను అలవాటు చేసింది, ఎడాపెడా అప్పులు చేశాడని అలవాటు చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికే వీళ్ళు ఆల్రెడీ 60,000 కోట్ల వరకు అప్పు చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ 7 నెలల్లో. ఇంకా అప్పులు సరిపోవట్లా, ప్రతి నెల కూడా అప్పులకు వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏమీ పాటించట్లేదు. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించాలి అంటే, అప్పులు తగ్గాలి అంటే సొంతంగా ఆదాయ మార్గాలు పెరగాలి, సంపద సృష్టి పెరగాలి. ప్రభుత్వం వచ్చి 7 నెలలే అయింది కాబట్టి ఇంకొక ఏడాది వరకు మనం సంపద సృష్టిని ఎక్స్పెక్ట్ చేయలేం, టైం పడుతుంది. పెట్టుబడులు రావడము, తయారీ పెరగడము, ట్రాన్సాక్షన్స్ పెరగడము, ఇవన్నీ జరగాలి అంటే టైం పడుతుంది. మినిమం సంవత్సరం నుంచి సంవత్సరంన్నర, అంటే 2027 జూన్ నాటికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, 2027 స్టార్టింగ్ నాటికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. మనకి అంటే సంపద పెరగడం కావచ్చు, అప్పులు తగ్గడం కావచ్చు, ట్రాన్సాక్షన్స్ పెరగడం, తయారీ పెరగడం, జిఎస్డిపి పెరగడం, ఇవన్నీ కూడా అవన్నీ పెరిగితేనే గ్రోత్ డబుల్ డిజిట్కి వెళ్తే అప్పుడు మన రాష్ట్రం అప్పులు తగ్గించడానికి అవుద్ది, ఆర్థికపరమైన ఆరోగ్య సూత్రాలు పాటించడానికి అవుద్ది. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప, ప్రభుత్వాలు ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పథకాలు ఇవ్వాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మీద ప్రెజర్ ఉంది. రైతు భరోసా ఏది, అన్నదాత సుఖీభావ ఏది, తల్లికి వందనం ఏది, ఫీజు రియంబర్స్మెంట్ ఏది అని ప్రెజర్ ఉంది. సో ఇవన్నీ ఇవ్వాలంటే అప్పులు చేయాలి. అప్పులు చేస్తే మళ్ళీ ఈ హెల్త్ ఫైనాన్షియల్ హెల్త్ పోతుంది. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.